ఈ హరిదురాగతాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇదే సరైన సమయం. ఈ హత్య వెనక హరి హస్తం ఉందని మనం నిరూపించగలిగితే ఎంతో మంది జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం బ్రతకడానికి పోరాడే స్థితిలో ఉన్నామండి. ఆ హరితో పోరాడే స్థితిలో లేవు. నా మాట విని వాడి గురించి ఆలోచించడం మానేయండి. ఆ బూచోడు అంకులు ఆ అంకుల్ దగ్గరకు వచ్చి మాస్క్ లాగేశారు తాతయ్య. అప్పుడు రామ్దేవ్ అంకులు కొంచెం గింజుకొని చచ్చిపోయారు తాతయ్య. ఈ విషయం మనం బయట పెట్టడం వల్ల మనం కోరి మున్నిని ప్రమాదంలోకి నెట్టిన వాళ్ళం అవుతాం. అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దమ్మా. టెండర్ క్యాన్సిల్ అయిందని టెన్షన్ పడుతున్నావా హరి? ఎవరు మాట్లాడేది? గొంతు కూడా గుర్తుపట్టలేనంత టెన్షన్లో ఉన్నావన్నమాట. నువ్వు ఎవరిని చూస్తే చావుని చూసినట్టు భయపడతావో ఆ రాజేంద్రనే మాట్లాడుతున్నానురా. ఏరా, పేరు వినగానే గొంతులో మాట పడిపోయింది. ఇంకో విషయం చెప్తా, గుండాగిపోకుండా చూసుకో. ఈ టెండర్స్ క్యాన్సిల్ చేయించింది నేనే. ప్రజాహిత వ్యాజ్యాలని ఉంటాయి తెలుసుగా, అందులో కేసు వేశాను. రామ్దేవ్ చావుకి కారణం తెలిసేంత వరకు మళ్ళీ ఆ టెండర్లు ఓపెన్ చేయాలి. ఈ టెండర్ కోసమే నువ్వు రామ్దేవ్ని చంపావు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు తెలిసిందే మాట్లాడుతున్నాను హరి. నేను నాకు కావలసిన వాళ్ళకి దూరంగా ఉన్నానే కానీ వాళ్ళకేం జరుగుతుందో తెలుసుకోనేంత దూరంగా మాత్రం లేదు. నా బిడ్డలకు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కానీ హాని తలపెట్టాలని చూస్తే ఊరుకుంటాననుకోవద్దు. అసలు నిన్ను ఆ రోజే చంపేయాల్సిందిరా, కానీ నా భార్య అడ్డం రావటం వల్ల బతికిపోయాను. నా భార్యకిచ్చిన మాట ప్రకారం నిన్ను చంపను, కానీ నీ అంతట నువ్వే చచ్చే పరిస్థితులు సృష్టిస్తాను. నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు అంటున్నాడు. రామ్దేవ్ని ఎందుకు చంపావు అని అడుగుతున్నాడు. మామూలుగా అయితే ఎందుకు చంపించావని కదా అడగాలి. చంపావంటున్నాడేంటి? కొంపదీసి నేను హాస్పిటల్లో రామ్దేవ్ని చంపడం రాజేంద్ర గారిని చూశాడా? ఏంటి సార్, ఏమైంది సార్? ఏంటి సార్ అలా అయిపోయారు? ఆ రాజేంద్ర మళ్ళీ నాకు షాక్ ఇచ్చాడు రా. రాజేంద్ర 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 నన్ను ఎదిరించాలన్న ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వస్తుందిరా? వాడిని నేను బతకనివ్వను. వాడు ఎక్కడున్నాడో వెతికి మరీ పట్టుకుని చంపేస్తాను రా. కనీసం రోజు తినడానికి తిండి కూడా లేదు, నాతోనే పెట్టుకోవాలని చూస్తాడా? ఏముందంటారా వాడికింత తెగింపు? ఏమీ లేని వాళ్ళకే ఎక్కువ తెగింపు ఉంటుంది సార్. ఎందుకంటే ఏం జరిగినా వాళ్ళకి పోయేదేమీ లేదు గనుక. అయినా రాజేంద్రకి ఇంత తెగింపు రావటానికి మీరే కారణం సార్. ఆయన సర్వస్వం కోల్పోయే వరకు నిద్రపోనని మీరు శబ్దం చేశారు. మీ ప్రాణాలు పోయే వరకు నిద్రపోనని ఆ రాజేంద్ర శబ్దం పట్టు కూర్చున్నాడు. సార్, ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్పండి. మీకెందుకు సార్ రాజేంద్ర మీద అంత కక్ష? బిజినెస్ వ్యవహారాలను మాత్రం చెప్పకండి. ఎంతోమంది బిజినెస్లో పోటీ పడుతూ బయట ఫ్రెండ్స్గా లేరా? మీరు మాత్రం ఆయన సర్వనాశనం అయిపోయినా ఇంకా వేటాడాలని చూస్తున్నారు. ఎందుకు సార్ మీకు రాజేంద్ర మీద అంత పగ? చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేశాడు. 10 మందిలో నన్ను అవమానించాడు. నేను నిర్మించుకున్న నా కలల సౌదాన్ని కూల్చేశాడు. వదలను. వాడికి క్షణక్షణం నరకం చూపించాలి. నేను అనుభవించిన బాధను వాడు 100 రెట్లు అనిపించేలా చేస్తాను. చూడమ్మా, మొన్న హాస్పిటల్లో ఒక అంకులు ఇంకో అంకులు మాస్కు లాగి చంపేయడం నువ్వు చూశానన్నావు కదా. నేను ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోలో ఉన్న అంకులు నువ్వు చూసిన అంకులు ఒకరో కాదో గుర్తుపట్టగలవా? చెప్తాను తాతయ్య. చూడమ్మా, ఈ అంకులేనా?
కదా నాన్న. హరికి తప్పించి ఈ హత్య చేయాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు. రామ్దేవ్ టెండర్ వేయకుండా ఆపడం కోసం ముందు అటాక్ చేశాడు. అప్పటికీ రామ్దేవ్ చనిపోకపోయేసరికి టెండర్ దక్కకపోవడంతో పాటు హత్య ప్రయత్నం చేసిన నేరం తన మీదకొస్తుందని రామ్దేవ్ని వచ్చి చంపేసుంటాడు. అలాంటి దుర్మార్గుణ్ణి ఏం చేసినా పాపం లేదు నాన్న. ఆల్రెడీ బాబాయ్ని నాశనం చేశాడు. ఇప్పుడు అవినాష్ గారి మీద పడ్డాడు. అంటే తన బిజినెస్ కి ఎవరు పోటీగా వస్తే వాళ్ళందరినీ అంతం చేసేస్తాడా? అసలు పాప సాక్ష్యంతో వాణ్ణి ఉరి తీయాలి. కానీ మీరు చెప్పినట్టు నిజం బయట పెడితే వాడు పాపని ఏం చేస్తాడో అని భయంగా ఉందన్నా. అంటే ఆ అంకుల్ నన్ను కూడా చంపేస్తాడా పెద్దమ్మా? లేదమ్మా, లేదు, నిన్నెవ్వరూ ఏమీ చేయరు. ఎందుకమ్మా భయపడతావు? నిన్నెవరైనా ఏమైనా అంటే మేము ఊరుకుంటామా? ఇప్పుడే పోలీసులతో చెప్పి ఈ అంకుల్ని అరెస్ట్ చేయిస్తానమ్మా. ఈ బ్యాడ్ అంకుల్ ఎప్పటికీ జైల్లోనే ఉంటాడు కాబట్టి ఇక నుంచి ఈ అంకుల్కి నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదు. ఈ అంకుల్ గురించి ఎవరు అడిగినా చెప్పకూడదు. మమ్మీకి అస్సలు చెప్పకూడదు. చెప్తే మమ్మీ కూడా భయపడుతుంది కదా, అందుకే చెప్పొద్దు. సరేనా? గుడ్ గర్ల్. ఐస్ క్రీమ్ తింటావా? నర్స్ చెప్పండి సార్. పాప కొంచెం భయపడుతుంది, ఐస్ క్రీమ్ తెప్పించి తినిపించు. ఓకే సార్. ఓకే అమ్మా, ఒకసారి ఇలారా. ఐస్ క్రీమ్ తింటావా? మనం మాట్లాడుకునే విషయాలేవి మున్ని వినకూడదనే నిన్ను ఇక్కడికి పిలిచానమ్మా. ఈ విషయం ముని దగ్గర అస్సలు ప్రస్తావించకుండా ఉంటే మంచిది. అసలే తల్లి లేని పిల్ల, తండ్రి కూడా ఎంతో కాలం బతకడమ్మా. వీటన్నిటికీ తోడు ఈ హత్యను చూసిన విషయం పాపకి శాపంగా మారకూడదు. అందుకే ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలమ్మా. మనం చెప్పకపోవడం కాదు, మున్ని కూడా ఈ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పకూడదు. అప్పుడే మనం మున్నిని కాపాడుకోగలం. కరెక్టే నాన్న. పాప చూసిందన్న విషయం హరికి తెలిస్తే పాపని బ్రతకనివ్వడు. పాపాలు చేసేవాడు ఈ రోజు కాకపోతే రేపైనా శిక్ష అనుభవిస్తాడు. ఇప్పుడు మనకి పాప ప్రాణాలే ముఖ్యం. సరే నాన్న, నేను మున్నిని తీసుకెళ్తాను. భార్గవ్ ఒక్కతే ఇంటి దగ్గరుంది. పదమ్మా, నేను కూడా బయటి వరకు వస్తాను. అలాగే నాన్న. హలో. హలో, నేను డాక్టర్ చిరంజీవి గారి భార్యని మాట్లాడుతున్నాను. నమస్తే అమ్మా, నేను జిజోని మాట్లాడుతున్నాను. ఓ, నువ్వా జిజో? అవును, డాక్టర్ గారు ఎక్కడున్నారు? ఇందాకడి నుంచి ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏమో తెలీదమ్మా. ఇప్పుడే మీ అమ్మాయి గారు వస్తే మాట్లాడుతూ బయటికి వెళ్లారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అమ్మాయి ఇక్కడికి రావడం ఏంటి? నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? మీ అమ్మాయి గారిని ఆ మాత్రం గుర్తుపట్టలేనా? ఇక్కడే కూర్చున్నారమ్మా. ఇప్పుడే మాట్లాడుతూ బయటికి వెళ్లారు. డాక్టర్ గారు వచ్చాక ఏమైనా చెప్పమంటారా అమ్మా? ఏం అవసరం లేదు.
ఏంటక్కా, పాపని హాస్పిటల్కి తీసుకెళ్లి రావడానికి ఇంతసేపా? పాపకి ఏమైందేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అంకుల్ ఏమన్నారు? పాప ఎందుకలా భయపడుతోంది? మమ్మీ చూడక్క, ఇంకా భయపడుతూనే ఉంది. ఏం జరిగింది నాన్న? ఎందుకంత భయపడుతున్నావు? నువ్వలా ప్రతిసారి గుర్తు చేసి మరింత భయపెట్టొద్దు భార్గవి. చిన్నపిల్లలన్నాక ఏవో పీడకల్లొచ్చినా చీకట్లో ఏ నీడ చూసినా భయపడతారు. దానికే నువ్వింత కంగారు పడతావేంటి? అయినా నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్తే అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు? ఆయా ఆయా ఏది? మార్కెట్కి వెళ్ళిందక్క. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపదా రా. మున్ని రామ్మా. మళ్ళీ పాప నీ దగ్గరకెందుకే? ఎందుకు భయపడుతున్నావు అని అడిగింది అడిగి నువ్వు భయపడి పాపను కూడా భయపెట్టడానికా? పాప సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పదమంటే. మున్ని, నన్ను చూసి భయపడుతున్నావేంటమ్మా? నేనమ్మా మాధవ ఆంటీని. నాకు భయం ఇస్తుంది ఆంటీ. నన్నేమీ అడగద్దు ఆంటీ. డాక్టర్ తాతయ్యే ఎవరికి చెప్పొద్దన్నారు, అందుకే చెప్పట్లేదు ఆంటీ. నన్నేమీ అడగద్దు ఆంటీ. నిన్నేమీ అడగనమ్మా, ఒక్క విషయం మాత్రం అడుగుతాను. ఇంతకీ డాక్టర్ తాతయ్య ఏ విషయం చెప్పొద్దన్నాడు? మరి ఆ హరి అంకుల్ లేరు, ఆ అంకుల్ హాస్పిటల్కి వచ్చి రామ్దేవ్ అంకుల్ మొహాన్కున్న మాస్క్ తీసేశారు. పాపం రామ్దేవ్ అంకులు చచ్చిపోయారు. ఆ విషయం ఎవరికి చెప్పొద్దని డాక్టర్ తాతయ్య చెప్పారు. అయితే హరంకుల్ రామ్దేవ్ అంకుల్ని చంపడం నువ్వు చూసావా? అది చెప్పమ్మా. అది చెప్పమ్మా. అది ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు